వరుస డెత్ మిస్టరీలు ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఖమ్మంలో జరిగిన యువకుడి హత్య చిక్కుముడి వీడక ముందే మరో హత్య జరిగింది. కూసుమంచి మండలం లింగారం తండా సమీపంలోని మిర్చి తోటలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న మిర్చి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడం రైతు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీ కుళ్లిపోయి ఉండడంతో కొద్ది రోజుల క్రితం హత్య చేసి పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. మిస్టరీలతో ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే కర్ణగిరిలో జరిగినటువంటి ఏదైతే బాబు మిస్సింగ్ కేసు కావచ్చు, అదేవిధంగా అటు నేలకొండపల్లి మండలంలో జరిగినటువంటి జంట హత్యల కేసులో కూడా కీలకంగా అంటే ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు తాజాగా ఏదైతే కూసుమంచి మండలం లోక్యతండ సమీపంలో ఒక వ్యాపారికి సంబంధించిన వారిని కూడా చంపి ఇక్కడ అంటే జాతీయ రహదారి పక్క కూడా వేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే వ్యాపారానికి సంబంధించి లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన నేపథ్యం కల్పిస్తుంది. ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ కేసులో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఇక్కడ లభించినటువంటి ఏదైతే మిరపతోటలో ఉన్నటువంటి ఓ మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అక్కడ పోలీసు మిస్సింగ్ కేసుకు సంబంధించి డేటా సమర్పించిన నేపథ్యంలోనే ఈ కేసు అక్కడ వారే చనిపోయారు అనే నేపథ్యంలోనే ఏదైతే జరుగుతుంది. ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి రమేష్ అనే వ్యక్తి ఏదైతే మసాలాలకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ఒక ముస్లిం వ్యక్తి ఇతను కలిసి వ్యాపారం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఇతన్ని చంపి ఇక్కడ తీసుకొచ్చి వేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా కూడా ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ చంపి ఇక్కడ వేసి అతను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ దిశగా కూడా ట్రేస్ అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు లభ్యమైనటువంటి మృతదేహం పూర్తిగా చేతులు కట్టేసి వ్యవసాయ పొలంలో కూడా పడివేసిన నేపథ్యంలోనే ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి ఏదైతే మిస్సింగ్ ఘటనలు కావచ్చు, అదేవిధంగా డెత్ మిస్టరీలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు నేలకొండపల్లి మండలంలో జరిగినటువంటి డెత్ మిస్టరీని చాలా నెల వ్యవధిలోనే అటు పోలీసులు కూడా దాన్ని గుర్తించడం, అదేవిధంగా అటు నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే అటు కర్ణగిరి సమీపంలోనే రాజీవ్ గృహకల్పలో కూడా ఇటువంటి డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇప్పటికీ దానిపై అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే తాజాగా కూడా ఏదైతే ఇక్కడ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండ సమీపంలో ఒక మృతదేహం లభ్యం కావడం కూడా కొంత కలకలం రేపుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు కార్ఖానా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ రామకృష్ణ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఇప్పటికే ఈ స్టేషన్ సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడ అప్రమత్తమై గుర్తించే పనిలో ఉన్నారు. ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పటికే మీ స్టేషన్కి సంబంధించి ఒక డెత్ మిస్టరీ అనుమాన వ్యక్తికి చనిపోయిన వ్యక్తికి వివరాలు కూడా మీకు కేసు నమోదు కావడం జరిగింది. ప్రధానంగా దానికి సంబంధించి ఇక్కడ గుర్తించడం జరిగింది. ప్రధానంగా అసలు ఏం జరిగిందంటారు? మా దగ్గర 19th రోజు బొల్లు రమేష్ మిస్ అయిపోయిందని వాళ్ళ యొక్క భార్య మాకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీ మేము మ్యాన్ మిస్సింగ్గా కేసు 14/2025గా ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి సిడిఆర్ అనాలిసిస్ చేస్తుండగా ఒక నెంబరు ట్రేస్ అవుట్ అయింది. ఆ ట్రేస్ అవుట్ దాని ప్రకారంగా ఈరోజు అతన్ని పట్టుకొని వచ్చేసి ఇంట్రాగేషన్ చేయగా ఈ పలానా ప్రాంతంలో బాడీని వేసిండని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఏగా ఈరోజు రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇంకా ముద్దాయిలు ఎంతమంది ఉన్నా దేని గురించి జరిగింది అనేది తర్వాత విషయాలు చెప్తాను. ఫర్దర్గా చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి డెడ్ మిస్టరీలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ రోజు లభ్యమైనటువంటి మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తాను. ప్రధానంగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ మర్డర్ జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్దేశనం. ఫర్దర్ దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వారిని పిలిపించి అక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం కొనసాగుతుంది. ప్రధానంగా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే వారికి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చి వారిని గుర్తించిన తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తాం. అదేవిధంగా డెడ్ మిస్టరీకి దీని మిస్టరీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దర్యాప్తు తర్వాత మాత్రం పూర్తి వివరాలు చెప్తామని చెప్పేసి అయితే అటు కార్ఖానా సిఐ రామకృష్ణ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.